నేసిగా కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలు కాబోతోంది. జూన్ 4న ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు షురూ కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ చేస్తారు. మరి తొలి ఫలితం ఏ నియోజకవర్గం నుంచి రాబోతోంది? ఆలస్యమయ్యే అసెంబ్లీ సెగ్మెంట్ ఏది? ఏపీలో కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కి 14 కౌంటింగ్ టేబుల్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు దాదాపు అరగంట సమయం పట్టనుంది. ముందుగా ఆర్మీలో పనిచేసే వారి ఓట్లను ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఆధారంగా లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ చేసి సాయంత్రం 6ంటికి కౌంటింగ్ పూర్తి చేస్తారు. ఉదయం 11 గంటల వరకు ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నా మధ్యాహ్నానికి తుది ఫలితాలు రానున్నాయి. తొలి ఫలితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనే 13 రౌండ్లోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరు జిల్లా రంపచోడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యం కానున్నాయి. ఈ రెండు చోట్ల 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. మరోవైపు విశాఖ జిల్లాలోని భీమిలి, నంద్యాల జిల్లాలోని పాణ్యం ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు వీవీప్యాట్ల చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు వెలువడతాయి. సో 26 రౌండ్ కౌంటింగ్ అంటే ఈవినింగ్ 6 కల్లా పూర్తి అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కౌంటింగ్ వుడ్ బి ఓవర్ బై 2 o'clock ఈవీఎం కౌంటింగ్. దీంతోపాటు మనము ఇంక్రీజ్ చేసిన టేబుల్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా బిఫోర్ 6 o'clock ఆల్ ఈవీఎం కౌంటింగ్ యాజ్ వెల్ యాజ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. దీని తర్వాత ట్యాబ్యులేషన్కి సర్టిఫికేట్ తయారు చేయడానికి సమ్ ప్రాసెస్ ఇస్ దేర్. తర్వాత వీవీప్యాట్ కూడా 5 కౌంట్ చేయాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ థింకింగ్ బై 9 o'clock వీల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద హోల్ ప్రాసెస్. జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్వయంగా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ హాల్లో గొడవలు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు సీఈఓ. కౌంటింగ్ కేంద్రాల బయట కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఫలితాల తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు నో పర్మిషన్ అంటున్నారు ఎన్నికల అధికారులు. సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ పరిశీలిస్తామని చెప్తున్నారు.